హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు మనది, మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తా పదండి. బడే హనుమాన్ టెంపుల్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి అక్షయవాట్. దానికి దీనికి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. దీనికి కూడా క్యూ లైన్లు ఎన్ని వేసారు చూడండి. క్రౌడ్ ఎక్కువ వస్తారు. ముందస్తుగా ఎన్ని లైన్లు పెట్టారు. కిలా లోపలికి వెళ్ళాలన్నమాట. దీని స్పెషల్ ఏంటి అనేది వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న ఈ కోటని అశోకుడు నిర్మించాడు. తర్వాత చాలా మంది రాజులు ఈ కోటను పాలించారండి. 1775 అక్బర్ ఈ కోటను పునర్నిర్మించారు అనమాట. ఆ తర్వాత అక్బర్ ఈ కోటను పాలించడం స్టార్ట్ చేశాడు. అక్షయవాట్ ఇది ప్రాముఖ్యం, అలాగే శక్తి కలిగిన వృక్షంగా భక్తులు నమ్ముతారు. మనకి దేవాలయాల్లో ఎక్కువగా రావి చెట్లు ఉంటాయి, కానీ ఇది అతిపెద్ద మర్రి చెట్టు. దీనిని పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే పురాణాల ప్రకారం మార్కండేయుడు ఒకసారి నారాయణ్ణి తన మహిమను చూపించమని కోరుతాడు. అప్పుడు నారాయణుడు ఒక ప్రళయాన్ని సృష్టించి ప్రపంచం మొత్తాన్ని ఒక క్షణం పాటు ముంచేస్తాడు. ఆ సమయంలో ఈ అక్షయవాట్ మాత్రమే నీటి మట్టంపై కనిపిస్తుందట. అంతటి ప్రాముఖ్యత కలిగింది ఈ అక్షయవాట్. అలాగే ఇక్కడ లోకల్ పీపుల్ చెప్పిన దాని ప్రకారం జహంగీర్ అట ఈ అక్షయవాట్ ని దాని మూలాలను కత్తిరించి పెరగకుండా కాండంపై ఎర్రగా వేడి చేసిన ఇనుమును పోసాడంట. అయినా కూడా ఒక సంవత్సరంలో చెట్టు మళ్ళీ పెరగడం ప్రారంభించిందట. అంత శక్తి కలిగినది ఈ అక్షయవాట్ అని ఇక్కడ పీపుల్ చెప్తున్నారనమాట. ఈ అక్షయవాట్ పక్కన గుర్తుకొచ్చే ఇంకా మేజర్ ఇన్సిడెంట్ ఉందండి. అది మనందరూ బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అదేంటంటే సీతారామ లక్ష్మణులు అయోధ్య నుండి వనవాసం బయలుదేరుతారు కదా. ఆ టైంలో అక్కడ నుండి శృంగవేరుపాటకు చేరుకుని శృంగవేరుపాట నుండి గంగా నదిలో పడవ పైన ప్రయోగరాజుకు చేరుకుంటారు అనమాట. ఆ ప్రయోగరాజుకు చేరుకున్న ప్లేసే ఈ అక్షయవాట్ ఉండే ప్లేస్ అనమాట. సో ఇక్కడ సీతారామ లక్ష్మణులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని ఇక్కడ నుండి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తారనమాట. సో సీతారామ లక్ష్మణులు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఈ ప్లేస్ ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అనమాట. సో లోకల్ పీపుల్స్ కానీ ఎక్కువగా ప్రజల్లో ఎక్కువ నానుతున్నది ఏంటంటే సీతారామ లక్ష్మణులు ఇక్కడ స్టే చేశారు. అది మాత్రం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది అనమాట. అంత ఫేమస్ ప్లేస్ అనమాట. అందుకే ఓన్లీ విఐపీలకే లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. నార్మల్ మనలాంటి ఎవరికి ఎలా చేస్తున్నారు. మనల్ని ఎలా చేశారు ఇంకేమైనా ఉంచుతామా? ఆ ఆకులు గీకులు అని తింపడేమో ఇంకా చెట్టు కాదు కదా, అడేం కూడా ఉంచాం. ఎట్లా చేయడం కొంచెం మంచిది. ఈ కనిపిస్తున్న గోపురాలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి, వీటి కిందన విగ్రహాలు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా పాతాళపూరి కోట అని పిలుస్తారు. జనరల్ గా దీన్ని అక్బర్ కిల్లా లేకపోతే అక్బర్ పోర్ట్ అంటారు. కానీ యూపీ గవర్నమెంట్ ప్రత్యేక చొరవతో పాతాళపూరి కోట పిలవడం స్టార్ట్ చేసింది అనమాట. అట్లా ఉంటుంది మరి యోగి సర్కార్తో. మరి ఏమనుకుంటారు, యోగినా మజాక. ఈ పాతాళపూర్ ఆలయంలో చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు విజువల్స్ చేసి చూపిస్తున్నాను, ఎంజాయ్ చేయండి. కొంచెం లెంత్ అయినా మీరు కూడా ప్రత్యేకంగా లైవ్ అనుభూతి పొందాలని చెప్పేసి విజువల్స్ అన్ని కూడా ప్లే చేస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి. క్రౌడ్ మాత్రం ఎక్కడ కూడా తక్కువ లేదు, అంత లెక్కన ఉన్నారు. అన్నిట్లోనూ చూస్తున్నారు, ఏది వదిలిపెడతలేదు. అట్లా ఉంది ఇక్కడ. ఈవినింగ్ ఆల్రెడీ ఇప్పుడు అంతే 6 అవుతుంది, 5:45 అవుతుంది. అయినా ఫుల్ క్రౌడ్. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ చూసినా క్రౌడే క్రౌడ్. శ్రీ గురుద్వారా సాహిబ్ ఓల్డ్ పోర్ట్ ప్రయాగరాజ్. మనకు త్రివేణి సంఘం అనగానే 3 నదులు కలుస్తాయని తెలుసు, కానీ ఇక్కడ ప్రయాగరాజ్లో సంగం దగ్గర గంగా యమునా నది మాత్రమే కనిపిస్తుంటాయి. మరి అంతర్వాహినిగా ఉన్న సరస్వతిని ఎలా చూడలేం కదా, కానీ చూడొచ్చు. ఏంటి నీటి లోపలికి పోయి అనుకుంటున్నారా? కాదు. ఈ సరస్వతి కూపులో ఇక్కడ మనం సరస్వతి నదిని దర్శించుకోవాలి. అసలు ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ఎందుకు ఉందంటే, మన పురాణాల ప్రకారం వ్యాసుడు చెప్తున్న కొద్దీ వినాయకుడు మహాభారతాన్ని రచిస్తాడని మనకు తెలుసు కదా. ఆ సమయంలో వ్యాస గృహలో నుండి ఈ సరస్వతి నది ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం చప్పుడికి వినాయకుడు ఏకాగ్రత కోల్పోతాడు. వినాయకుడు అంత వేడుకున్నా కానీ సరస్వతి నది తన ప్రవాహ చప్పుడిని శబ్దాన్ని తగ్గించదు. అప్పుడు వినాయకుడు కోపంతో సరస్వతి నదికి అంతర్వాణిగా ప్రవహిస్తామని చెప్పిస్తాడు. సో బద్రీనాథ్ మొదలు ప్రయాగరాజ్ వరకు కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించి ప్రయాగరాజ్ సంగమంలో కలుస్తుంది. ఇక్కడికి మన ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే యూపీ ముఖ్యమంత్రి గారు యోగి గారు కూడా వచ్చి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. మన తెలుగులో అక్షయవాడ గురించి అలాగే సరస్వతి గురించి ఎక్కడా వీడియోలు లేవు. నేను చాలా కష్టపడి భాష రాకపోయినా ఎంక్వైరీ చేసి మరీ చూపిస్తున్నా. సో ప్లీజ్ కన్సిడర్ మై ఎఫర్ట్.
से भी सरस्वती का उत्सव बाकी 3 जिले पुरी काल मनोकाल के कहा जाता है। सरस्वती नदी यहाँ से बहुत तेज बहती थी। इस शोर के कारण वेद व्यास जी जो गणेश जी को महाभारत को उल्लेख कर रहे थे वो ध्यान नहीं लगा पाते थे। इस कारण उन्होंने सरस्वती नदी जी को शांत होने के लिए स्थापित किया। इसके बाद सरस्वती नदी यहाँ विलुप्त हो जाती है और फिर प्रयागराज में प्रकट होती है। प्रयागराज में सरस्वती का गंगा और यमुना नदी के साथ समागम होता है। यह समागम स्थान त्रिवेणी संगम कहलाता है, जिसे आज के युग में धार्मिक दृष्टि से महत्वपूर्ण है। ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ బడే హనుమాన్ టెంపుల్ కోసం వెయిటింగ్ అనమాట, దర్శనం కోసం. నైట్ టైం అయిపోయింది కదా, కొంచెం నాయిస్ వస్తుందండి. ఆ క్రౌడ్ చూడండి బడే హనుమాన్ టెంపుల్ కోసం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఆహా, ఈ టైంలో కూడా ఫుల్ క్రౌడ్. ఇదంతా కూడా పోర్టు భలే ఉంది. ఏదో మధ్యలో అంతా మీకు ఈరడా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉండి చూడండి అట్లా ఉంది. అదే ఎవరు లోపల ఒకటి వెళ్ళకుండా మంట పెడతారేమో ఎవరైనా ఒకటి వస్తే. ప్రజెంట్ ఇందులో ఆర్మీ ఉందండి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పెద్దగా ఏమి చూడనిస్తలేదు, కెమెరాలో కూడా అసలు అలౌ చేస్తలేదు. కెమెరా లాక్కుంటున్నారు, అసలు వీడియోలకి కూడా అలౌ చేస్తలేదు. లోపల హై సెక్యూరిటీ ఉంది లోపల, మామూలుగా కాదు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోపల ఉంది. సో ఫుల్ టైట్. ఇదిగోండి ఆర్మీ వెహికల్స్, ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇందులో. చూడండి ఎక్కడ చూసిన ఆర్మీకి సంబంధించిన పిక్చర్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఆర్మీ గట్టుకున్నారు ఇక్కడ లోపల అంత వాళ్ళే. ఎక్కడ చూసినా ఇండియన్ ఆర్మీ. చలో గో టు రూమ్.